సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె కారణంగా ఫిల్మ్ ఫెడరేషన్ నేతలకు పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ లీగల్ నోటీసులు పంపారు. కార్మికుల సమ్మె వల్ల రోజుకు ₹1,00,00,000 నష్టపోతున్నట్లు సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేశారు. ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్, సెక్రటరీ అమ్మిరాజు, ట్రెజరర్ అలెక్స్ కు వ్యక్తిగతంగా నోటీసులు పంపారు. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పై సినీ కార్మికులు మండిపడుతున్నారు. ఫెడరేషన్ నేతలకు లీగల్ నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లీగల్ నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నోటీసులు వెనక్కి తీసుకోకపోతే ఆదివారం కార్యాచరణ ప్రకటిస్తామని సినీ కార్మికులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్లో అందిస్తారు. సుప్రియ, సినీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నట్లుగా చూస్తున్నాం. అలాగే సమ్మె కారణంగా ఫిల్మ్ ఫెడరేషన్ నేతలకు పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ లీగల్ నోటీసులు పంపినట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సినీ కార్మికుల సమ్మె అయితే ఈ రోజుకి అయితే ఐదో రోజు అయింది. అయితే 5 రోజుల నుంచి అయితే వాళ్ళైతే సమ్మె కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకే అయితే వాళ్ళకి ఎలాంటి కొలిక్కి రాకపోవడంతో కూడా వాళ్ళైతే ఇంకా ఈ సమ్మెని కొనసాగిస్తున్నారు. దానితో పాటు సినీ ఇండస్ట్రీలో అయితే షూటింగ్స్ ని కూడా ఆపేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె వల్ల అయితే ఫిలిం ఫెడరేషన్ నేతలకు లీగల్ నోటీస్ ఇచ్చారు. సమ్మె కారణంగా రోజుకి ₹1,50,00,000 వాళ్ళు నష్టపోతున్నట్టు. అయితే దీనికి కారణంగా లీగల్ నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసిన పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్, ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్, సెక్రటరీ అమ్మిరాజు, అలెక్స్ కు వ్యతిరేకంగా నోటీసులు ఇచ్చారు. అయితే దీనితో చూస్తే కూడా కార్మికుల స్కిల్ గురించి అవ్వచ్చు, లేదంటే కార్మికుల వాళ్ళ టాలెంట్స్ గురించి మాట్లాడినందుకు కూడా కార్మికులు కూడా అయితే కొంచెం మండిపడ్డారు. అయితే నిన్న న్యూస్ కి మాత్రం వాళ్ళు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చి కూడా వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేశారనే చెప్పాలి. అయితే కార్మికులు లేని అసలు ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటిది జరగదు. ఒకవేళ డైరెక్టర్లు హీరోయిన్ల గురించి కూడా పట్టించుకునేదంతా కార్మికులే అని చెప్పి కూడా వాళ్ళ న్యూస్ కి అయితే నేను ఇంటర్వ్యూలో అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. దాంతో సినీ టీజీ విశ్వప్రసాద్ పై కూడా సినీ కార్మికుల మండిపాటు పడ్డారు. ఫెడరేషన్ నేతలకు లీగల్ నోటీస్ ఇవ్వడంపై ఆగ్రహం చేశారు. వెంటనే లీగల్ నోటీసులు వెనక్కి తీసుకురావాలని కూడా డిమాండ్ లేదంటే ఆదివారము కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు సినీ కార్మికులు. అయితే సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. సమ్మె కారణంగా కూడా ఫిలిం ఫెడరేషన్ నేతలకు పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ లీగల్ నోటీస్ పంపించడంతో అయితే సినీ కార్మికులు అయితే దీన్ని ఇంకా కూడా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే గత 3 రోజుల కింద చూస్తే కూడా మనకు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు పెద్దగా మనకు చిరంజీవి కనిపిస్తుంటారు. అయితే చిరంజీవి దగ్గరికి వెళ్తే మాత్రము ఇలాంటివి ఒక సమస్య తీరుతుందని చెప్పి కూడా వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా చిరంజీవి కూడా ఒక 2 రోజుల గడువు అడిగినారు. అయితే ఇప్పటి వరకు ఇంకా 3 రోజులు అవుతున్నా కానీ దీనిపైన మాత్రం ఎలాంటి కొలిక్కి రాలేదు. అయితే నిర్మాతలు కూడా నిన్న చిన్న సినిమా ప్రొడ్యూసర్లతో కూడా ఫిలిం జాబర్ లో అయితే సమావేశం జరిపారు. అప్పటికి కూడా ఇప్పటి వరకు అయితే అసలు కార్మికులకి మాత్రము ఎలాంటి న్యాయం అయితే జరగట్లేదని చెప్పి అయితే వాళ్ళు లీగల్ గా వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా ఈ ఫిలిం ది చూస్తే అయితే రోజు రోజుకి అయితే ఇది విపరీతం అవుతుందనే చెప్పాలి. అయితే అసలు ఈ ఫిలిం దాంట్లో ఇప్పుడు లీగల్ నోటీస్ తర్వాత కూడా ఇది ఎలాంటిది విషయం అంటే వీళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుంది అయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఇక ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్, సెక్రటరీ అమ్మిరాజు, అలెక్స్ కు వ్యతిరేకంగా నోటీసులు పంపించిన తర్వాత నిర్మాత టీజీ ప్రసాద్ పై కూడా సినీ కార్మికులు మండిపడుతున్నారు. ఫెడరేషన్ నేతలకు లీగల్ నోటీస్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లీగల్ నోటీసులను వెనక్కి తీసుకోవాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒక వైపు చూస్తే వాళ్ళకి 30% వేతనాల పైన వాళ్ళు గత 5 రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ లీగల్ నోటీస్ పైన కూడా వాళ్ళు మండిపడుతున్నారు. ఇంకా ఇది రోజుకి అయితే ముదిరిపోతుందనే చెప్పాలి. అయితే ఫిలిం ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి 2019 నుంచి అయితే వీళ్ళకి 3 సంవత్సరాలకి ఒకసారి 30% వేతనాలు పెంచాలని చెప్పి అవుతుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం కనీసం వాళ్ళకి 10% వేతనాలు కూడా పెంచకపోవడంతో అయితే కార్మికులు మాత్రము ఇబ్బంది పడుతున్నట్టు కూడా వాళ్ళైతే చెప్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సుప్రియ.